అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన గూండాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వచ్చిన వారికి బందోబస్తు కల్పించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇద్దరు డీఎస్పీలు, నగరంలో ఉన్న సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా దాడులకు దిగుతున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈ దాడిని పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నట్లుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కళ్ళెదుటే ఫర్నిచర్ను ధ్వంసం చేస్తుంటే, కార్లపై దాడులు చేస్తుంటే చోద్యం చూడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం దానికి అక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారు అని నిలదీస్తున్నారు. పోలీస్ వ్యవస్థ పనితీరు చాలా అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఒక హౌస్ దిగ్బంధనం చేసి రాంబాబు గారిని లోపల నుంచి లాక్కెళ్ళి చంపాలనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పారదోలడానికి ఈ పోలీస్ వ్యవస్థ శక్తి సరిపోట్ల. దానికి మెయిన్ కారణం ఏంటంటే మన మీద సౌత్ ప్రేమ, వాళ్ళ మీద పోస్టింగుల ప్రేమ అనేది బాగా పోలీసులు కష్టం అవుతుంది. అంటే పోలీసెస్ ఆర్ వేరింగ్ ది పచ్చ చొక్కాలు. అందుకని ఈ వ్యవస్థ మనకేం చెప్తుందంటే, ఆ పోలీసు కార్యకర్తలు పోలీసులు మనకేం చెప్తున్నారంటే, రేపు అధికారంలో వచ్చినప్పుడు కూడా మీరు ఇట్టగా చేయండి సార్ అనే భావన. బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఫుల్ స్టాప్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర 5 ఏళ్ల పరిపాలనలో అందరికీ న్యాయం, ఒక మాట దొల్లినందుకు క్షమాపణ చెప్పాడు. హీ హ్యాజ్ పాసిఫైడ్ అండ్ హీ హ్యాజ్ రివోక్డ్ దట్ వర్డ్. ఆయన వెనక్కి తీసుకున్నాడు ఆ మాటని. క్షమించే మనస్తత్వం ఉండాలి. సరే, ఓకే, పోలీసులు రక్షించేటువంటి రక్షక భటులు ఆ రకంగా ఉన్నారంటే చాలా బాధాకరం. డెఫినెట్గా దిస్ ఈజ్ ఇష్యూ. అది కూడా మాజీ మినిస్టర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మనకి చాలా పెద్ద శిక్ష వేస్తున్నారు. ఈ శిక్షల నుంచి నేర్చుకుంటా ఉన్నాం. అందుకనే డిజిటల్ డైరీ వీఆర్ మెయింటైనింగ్ ఆల్రెడీ. ఈరోజు ఈ వ్యవస్థలో ఎవరెవరు ఉన్నారో ఆ డిజిటల్ డైరీలు అన్నీ కూడా పొందుపరుస్తాం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ప్రతీకార్యం చర్యలు తీసుకోవాలనేటువంటి భావంతో ప్రభుత్వం రావాలని మేము కోరుకోవట్లా. పేదవాడి ఆర్తనాదాలు, పేదవాడికి మంచి చేయాలనేటువంటి భావంతో ఈ పార్టీ నడుపుతున్నాం. కానీ మీరు, లోకేష్ గారు పట్టుకున్నదే రెడ్ బుక్. ఆయన ప్రతీకార్యం తీర్చుకోవాలనేటువంటి భావంతో అధికారంలోకి వచ్చినట్టున్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం వచ్చినట్టు కనపట్ల. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు, రోడ్ల మీద కర్రలు, కత్తులు, రాడ్స్ అన్నీ పట్టుకుని తిరగడం, లేదంటే హిందీ సినిమాల్లో చూసేవాళ్ళం, ఒక జంగిల్ రాజ్యం, రోడ్ల మీద తుపాకులు పట్టు తిరుగుతారు, కర్రలు పట్టు తిరుగుతారు, కనబడిన వాళ్ళని కొడతారు, ఇళ్లలో చొరబడి దాడులు చేస్తారు అనేది ఎక్కడ చూసేవాళ్ళం. ఇప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇదేం కొత్తగా అనిపించట్లేదు. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరూ రెడ్ బుక్ పట్టుకుని తిరిగారు. ఆ లోకేష్ రెడ్ బుక్ పట్టుకుని ఎవరిని వదిలిపెట్టము, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కేసులు పెడతాం, హింసిస్తాం, దాడులు చేస్తాం అన్నట్టుగానే చెప్పాడు కదా ఆయన. ఇప్పుడు అదే కనపడుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఇంచుమించుగా 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని పట్టుకుని వాళ్ళ ఇంటి మీద దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. మేము వదిలిపెట్టం, దేవుడు వచ్చినా వదిలిపెట్టమని సాక్షాత్తు అక్కడున్న నాయకులే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. వాడు అంటే ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారా? ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం వెళుతుంది, ఆటవిక పరిపాలన కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ నియంతృత్వ పోకడలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు కొనసాగుతున్నాయి. ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితిలో డైవర్షన్ పాలిటిక్స్ ఒక పక్క ఫ్రస్ట్రేషన్తో ప్రశ్నించేవారు, మాట్లాడేవారు అందరి మీద దాడులు చేసి తీవ్రంగా అణిచివేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పన్ని, అందులో భాగంగా ఈరోజు రాంబాబు మీద రాడ్లు, కర్రలతో మనం చూసాం. బూతు మాటలు, బూతు పంచాంగం అంతా మాట్లాడి మహిళలు కూడా విచక్షణ మరిచి ఈరోజు రాంబాబు గారి మీద అనరానటువంటి మాటలు మాట్లాడడం, బూతులతో రెచ్చిపోవడం. ఈరోజు అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావటం లేదు. ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యాంగం, నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. అందులో భాగంగానే ఈరోజు అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం జరిగింది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి కంటే తక్కువ వాళ్ళం మేము? ఏ విధంగా మాట్లాడతారు మీరు? ఆ భాషని ఏ విధంగా మీరు చెప్పులతోటి దాడి చేయమని భూత పురాణాలు మాట్లాడుతూ ఈ విధమైనటువంటి మాటలతోటి బూతులు తిడుతూ మాపై దాడి చేయవచ్చా?
మేము మాకున్నటువంటి హక్కుల గురించి మాట్లాడితే మీకు నచ్చదా? ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇంతటి దారుణమైనటువంటి దాడులు మాపై చేస్తూ మానసికంగా, శారీరకంగా, రాజకీయంగా ప్రతి విధంగా మాపై దాడులు చేస్తూ పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి విష సంస్కృతి. ఇది ఒకవేళ పెట్టరేగిపోతే కంట్రోల్ అవ్వదు. కాబట్టి ఇకనైనా కూటమి ప్రభుత్వం ఈ దాడుల్ని ఆపాలి. మా యొక్క సహనాన్ని పరీక్షించొద్దని వారికి తెలియజేస్తున్నాం. చాలా దారుణమైన పరిస్థితి కూటమి ప్రభుత్వం ఇస్తుంది. రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడుతుంది. లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మరి సీనియర్ నాయకులు, కాపు నాయకులు, మా కాపు నాయకులు అంబటి రాంబాబు గారి మీద దౌర్జన్యం చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వంలో కూడా మరి సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభన్ గారు కూడా చాలా హెరాస్మెంట్ చేశారు. అంటే కాపులంటే అంత చులకన కూటమి ప్రభుత్వానికి తెలియదని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కాపుల మీద నీకు చిత్తశుద్ధి ఉందా? ఉంటే ఒక కాపు నాయకుడికి ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వెందుకు ఖండించట్లేదు? దయచేసి ఒక్కసారి ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాపులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. జగనన్న మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి రాష్ట్రం కాపులు ఎప్పుడు ముందు ఉంటారు. మా కాపుల మీద ఈ రాష్ట్రంలో బాగా దారుణాలు జరుగుతున్నాయి. తీవ్రంగా మా వైఎస్ఆర్ పార్టీ కలిసి పూర్తిగా ఖండిస్తున్నాం. ఏ పాలనలో ఉన్నాము, ఎలాంటి పాలనలో ఉన్నాము అంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎటుపోయిందో రెడ్ బుక్ పాలనని కొత్త పాలన ఒకటి మొదలుపెట్టి ఎవరైతే నచ్చకపోతే వాళ్ళ మీద కేసులు స్వచ్ఛందంగా పెట్టేసుకునే విధంగా, దాని మీద ఎలాంటి ఎంక్వైరీలు ఉండవు, ఏమి ఉండదు. ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయడం అన్నది ఈరోజు ఒకే ఎజెండాగా పెట్టుకొని పాలిస్తూ ఉన్నారు. ఇలాంటి ఆటవిక రాజ్యంలో ఉండడం కంటే మేమందరం ఒక రాష్ట్రపతి పాలన కావాలని కోరుకుంటా ఉన్నాం. లేకుంటే ఇంకెంతమంది ఈ అఘాయిత్యాలకు, ఈ రెడ్ బుక్కు బలవుతారో చెప్పలేనటువంటి పరిస్థితులు. ఇప్పటికే అనేక మంది అమాయకుల్ని పోలీసులు మనకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సంఘటనలు మనం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో మీరు మీ తీరు మార్చుకోకుంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజా సునామీలో కొట్టుకుపోతారని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి మీరు మీ యొక్క పాలన గురించి పునరాలోచించుకోవాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఏ పాలనలో ఉన్నాము, ఎలాంటి పాలనలో ఉన్నాము అంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎటుపోయిందో రెడ్ బుక్ పాలనని కొత్త పాలన ఒకటి మొదలుపెట్టి ఎవరైతే నచ్చకపోతే వాళ్ళ మీద కేసులు స్వచ్ఛందంగా పెట్టేసుకునే విధంగా, దాని మీద ఎలాంటి ఎంక్వైరీలు ఉండవు, ఏమి ఉండదు. ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయడం అన్నది ఈరోజు ఒకే ఎజెండాగా పెట్టుకొని పాలిస్తూ ఉన్నారు. ఇలాంటి ఆటవిక రాజ్యంలో ఉండడం కంటే మేమందరం ఒక రాష్ట్రపతి పాలన కావాలని కోరుకుంటా ఉన్నాం. లేకుంటే ఇంకెంతమంది ఈ అఘాయిత్యాలకు, ఈ రెడ్ బుక్కు బలవుతారో చెప్పలేనటువంటి పరిస్థితులు. ఇప్పటికే అనేక మంది అమాయకుల్ని పోలీసులు మనకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సంఘటనలు మనం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో మీరు మీ తీరు మార్చుకోకుంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజా సునామీలో కొట్టుకుపోతారని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి మీరు మీ యొక్క పాలన గురించి పునరాలోచించుకోవాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను.